హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ అందరికీ తెలిసిపోయింది కదా. నేను ఎంత ఎర్న్ చేశాను, నా రెవెన్యూ ఎంత వచ్చింది అనేసి మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఒక మంచి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏ వీడియోస్ చేసేయాలో ఆ వీడియో చేసి మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను. ఇంకా లేట్ ఎందుకు, మరి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను ఎంత రెవెన్యూ ఎర్న్ చేసుకున్నానో మీ అందరితోనూ షేర్ చేసుకునే ముందు ఆ రెవెన్యూతో నేను ఏమేమి వస్తువులు తీసుకున్నానో మీతో చూపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళు ఏం చేసిన అమౌంట్ నుండి సేవింగ్ చేసుకుంటారు. బట్ నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఇంట్లో కావాల్సినవన్నీ తీసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి మొత్తము సేవ్ అయిపోతుంది కదా, అమౌంట్ ఏది వేస్ట్ అవ్వకుండా అనే ఉద్దేశంతో ఫస్ట్ ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో చూసేయండి. ఈ సోఫా తీసుకున్నానండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది. ఎవరు వచ్చినా కూడా హాల్లోనే కదండి ఫ్రెండ్స్ కూర్చునేది, అందుకే హాల్ కొద్దిగా బాగుంటుంది సోఫా వేస్తే అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. అలాగే ఈ 3 సీటర్తో పాటు ఈ 2 సీట్స్ చైర్స్ కూడా వచ్చాయి అన్నమాట. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది. ఏ బడ్జెట్లో వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. బట్ నేను కూడా రివీల్ చేస్తున్నాను. జస్ట్ 9,000కి ఈ 5 సీటర్ సోఫా అయితే వచ్చిందనమాట నాకు. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ బట్ ఇట్స్ ట్రూ అండి. 9,000కి ఈ సోఫా నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దివాని కూడా తీసుకున్నాను. ఇటు సైడ్ చాలా ఖాళీగా ఉంది అనేసి. షన్ను చూడండి ఫ్రెండ్స్ ఎలా లిప్స్టిక్ అయితే పూసేసిందో గోడలకి. పెయింటింగ్ అయితే వేయించాలి, ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా సంక్రాంతి అప్పుడు. దివాని అయితే తీసుకున్నాను. ఇది మాత్రం చాలా ఎక్కువ బడ్జెట్ పడింది. ఎందుకంటే ఇది వాయిదాల్లో తీసుకున్నాను అనమాట, 1 ఇయర్ లోపు ఇచ్చేలాగా. చాలా ఇది వచ్చేసి 19,000 పడింది అనమాట మొత్తం వడ్డీతో కలిపి. వాళ్ళు వడ్డీ కూడా వేసుకుంటారు కదా. నెక్స్ట్ ఏసీ తీసుకున్నాము. ఏసీ కూడా సేమ్ ఈఎంఐలో తీసుకున్నాము. 52 ఏమో పడింది ఫ్రెండ్స్. ఇది 5 స్టార్. అలాగే శాంసంగ్ అనమాట. సైజ్ చూడడానికి చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఇది న్యూ మోడల్ కన్వర్టబుల్ ఏసీ. ఇది కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే మనం ఇంటికి వచ్చేసరికి కూల్ అవ్వాలంటే ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం ఎంచక్కా ఆన్ చేసేసుకోవచ్చు అనమాట. మనం వచ్చేసరికి కూల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒక 3,000 పడింది అంతే. డ్రెస్సింగ్ టేబుల్ ఇంకొకటి ఉంది, ఇంకా చిన్నగా ఉంది, అది వాయిదాల్లో కాబట్టి అది 5,000 ఉంది. అది 5,000 పడింది. అది బెడ్రూమ్లో పెట్టేస్తాము, ఇది హాల్లో పెట్టుకున్నాం అనమాట. ఇలా నీట్గా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టీవీ తీసుకున్నాను. ఈ టీవీ అయితే ఉంది ఆల్రెడీ మా అమ్మ ఇచ్చిందనమాట ఈ టీవీ. మళ్ళీ ఇంకొక టీవీ తీసుకున్నాము బెడ్రూమ్ లేక ఉంటుంది అనేసి. ఇది వచ్చేసి యూట్యూబ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, వైఫై ద్వారా టీవీని ఆపరేట్ చేయొచ్చు. ఇది కూడా 7,000 పడింది అంతే. 32 ఇంచెస్ అనమాట. నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఈ టీవీ. నేను పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేసింది అంటే ఈ ఫ్రిడ్జ్ మీద 33,000 పడింది. సారీ 28,000 పడింది అనమాట. ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్నాను. ఎందుకు అంటే ముందు ఉండేది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది. మీరు చూస్తే ఇది నాకంటే హైట్ ఎక్కువ ఉందంటుంది. పెద్ద ఫ్రిడ్జే తీసుకున్నాను, ఎప్పటికైనా ఉంటుంది కదా. ఇది ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఇయర్స్ వరకు లైఫ్ వస్తుంది అనేసి ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. అందుకు ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాను. మనకు వెజిటేబుల్స్ కూడా 30 డేస్ వరకు లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా పాడవకుండా. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ తీసుకున్నాను. ఎవ్రీ టైం ఇక్కడ ఊర్లోకి అయితే ఆటో రాదనమాట ఫిల్టర్ వాటర్కి, అందుకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే. ఇంట్లో వచ్చేసి 8,000 పడింది ఫ్రెండ్స్. కానీ వాటర్ మాత్రం చాలా ప్యూరిటీగా ఉన్నాయి. 20 లీటర్స్ మనము ఎవ్రీ టైం పట్టుకోవచ్చు, 20 లీటర్స్ అట్ ఏ టైం పట్టుకోవచ్చు. నెక్స్ట్ మేము తీసుకునింది బ్యాటరీ తీసుకున్నాం. ఇది మాత్రం సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా లేదు అమౌంట్, ఇంకా బడ్జెట్ పెట్టలేము అనేసి. సెకండ్ హ్యాండ్ వేరే వాళ్ళు అమ్ముతుంటే కొత్తదే అంట, బట్ 1 ఇయర్ వాడాము అనేసి అన్నారు. ఏమో చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో. 10,000 అయితే తీసుకున్నారు ఈ బ్యాటరీకి, మరి ఎన్ని రోజులు వస్తుందో చూడాలి. చూపించాను కదా ఫ్రెండ్స్ నేను ఏమేమి తీసుకున్నానో ఇంట్లోకి నా రెవెన్యూతో అనేసి. అయితే మీరు గెస్ చేయండి నాకు ఎంత రెవెన్యూ వచ్చిందో.
బట్ ఈ అంత రెవెన్యూ కూడా నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు వచ్చే శాలరీతో తీసుకున్నవి. నాకు యూట్యూబ్ నుండి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రాలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రీవియస్ చేసిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. అంటే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారో మరి ఎలానో తెలియదు, ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోయాయి 1 ఇయర్ ముందు ఉండేటివి కూడా. సో ఆ వాచ్ టైం మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినట్లే ఇప్పుడు. సో 90 డేస్ టార్గెట్ పెట్టుకున్నాను. మీ అందరూ ఎంతో అవసరం ఒక యూట్యూబర్గా సక్సెస్ అవ్వాలి అంటే. నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నెక్స్ట్ ఏం కంటెంట్ చేయాలి, ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.